ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏమిటంటే మన తెలుగు రాజులు కట్టించిన శత్రు దుర్భేద్యమైన కొండపల్లి కోట యొక్క చరిత్ర గురించి. అసలు ఈ కోట గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కోట మన తెలుగు రాజులు కట్టించిన కోట. భారతదేశ చరిత్ర తెలుసుకోకపోతే భారతీయుడుగా మన ఉనికి కోల్పోయినట్లే. అలాంటిది సాక్షాత్తు మన తెలుగు నేల, మన తెలుగు రాజుల చరిత్ర మనమే తెలుసుకోకపోతే మరెవరు తెలుసుకుంటారు? ఇప్పుడు మన కుటుంబం గొప్పతనం, మన కుటుంబంలో ఉన్న వీరుల తెగువ మనకు తెలిస్తేనే కదా బయట వాళ్ళు మన చరిత్రను తక్కువ చేసి వారి చరిత్ర గొప్పదనాన్ని మనపై రుద్దాలనుకున్నప్పుడు మనం మాట్లాడగలం. మన చరిత్రను మనమే తెలుసుకోకపోతే డూరు బసవన్నల ఎవరేమి చెప్తే వారి మాటలు వింటూ కూర్చోవడం తప్ప మరేమి చేయలేం. అందులోకి కొండపల్లి కోట ఎక్కడో దూర ప్రాంతాల్లో కూడా లేదు. మన విజయవాడ దగ్గరలోని ఇబ్రహీం పట్టణం మండలంకు చెందిన కొండపల్లి గ్రామంలో ఉంది. కొండపల్లి అనగానే చాలా మందికి మరో విషయం కూడా గుర్తొచ్చే ఉంటుందండి. అదేనండి కొండపల్లి బొమ్మలు. ఆ విశేషాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరెందుకు లేటు, మీ అందమైన చేతులతో ఒక లైక్ చేసి స్కిప్ చేయకుండా వీడియో చూడండి. విజయవాడ హైదరాబాద్ గుండా పోయే జాతీయ రహదారి 221 మీదుగా విజయవాడకు 16 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తరువాత మనకు నెమ్రా మెడికల్ కాలేజ్ కనిపిస్తుంది. అక్కడ నుండి కొండపైకి 6 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. స్టార్టింగ్ లో ఈ మార్గం కొంచెం ఇబ్బందిగా ఉన్నా పైకి వెళ్లే కొద్దీ ప్రకృతి ప్రశాంతతతో చాలా అందంగా ఉంటుందండి. ఇక్కడ కనిపించే ఈ భారీ పైప్ లైన్స్ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీం పట్టణం నుండి ఇండస్ట్రీస్ నుండి వచ్చే వేస్ట్ అంతటిని ఇక్కడ ఉన్న బూడిద చెరువులో కలిపే విధంగా నిర్మించడం జరిగింది. ఘాట్ రోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి మన జర్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇరువైపులా దట్టంగా ఉన్న చెట్లతో ప్రశాంతంగా ఉంటుందండి. ప్రకృతి అందాలతో చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడి వాతావరణం. చుట్టూ కొండలు నిండి ఉండడం వల్ల ఈ సమయంలో విపరీతమైన చలి కూడా ఉంటుంది. అరకు, మారేడుమిల్లి వెళ్లే సమయంలో ఘాట్ రోడ్ ఏ రకంగా ఉంటుందో ఇంచుమించు అదే విధంగా ఈ ఘాట్ రోడ్ కూడా ఉంటుంది. ఈ కొండపల్లి కోటను చేరే ముందు ఈ ఘాట్ రోడ్ ప్రయాణాన్ని మనం ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇదంతా సింగిల్ రూట్ కావడంతో ఈ జర్నీ ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో అంత భయంకరంగా కూడా ఉంటుందండి. ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అంటూ ఏమీ ఉండవు. మన ఓన్ వెహికల్స్ లో అయినా రావాలి, లేదంటే ఏదైనా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ నైనా బుక్ చేసుకునైనా రావాల్సి ఉంటుంది. మీ ఓన్ వెహికల్స్ లో వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలండి. ఎందుకంటే ఎదురుకుండా వచ్చే వెహికల్స్ మనకు ఫుల్ గా టర్నింగ్ అయ్యే వరకు కనపడవన్నమాట. అంత కర్వ్ షేప్ లో ఉంటాయి. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇక్కడ కనిపించే దట్టమైన మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలున్న మొక్కలుంటాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మలను ఇక్కడ దొరికే చెక్కతోనే తయారు చేస్తారంట. నాలాగే ట్రావెల్ చేయడం అంటే ఇష్టమన్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ప్లేసెస్ని ఇంకా చూపించే ప్రోత్సాహం నాకు దొరుకుతుంది. ఇలాంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. మన చుట్టూనే చాలా రకాల అద్భుతమైన ప్లేసెస్ ఉంటాయండి. కానీ మన బిజీ జీవితాల కారణంగా మనకు గుర్తించే అవకాశాలు ఉండటం లేదు. మీకు దగ్గరలో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం ఉంటే కామెంట్ చేయండి. ఆ ప్లేసెస్ను కూడా మనం అందరికీ తెలియజేద్దాం. ఇక్కడ మనందరం ఒక విషయం అయితే సీరియస్గా తీసుకోవాలండి. ఈ అందమైన ప్రాంతాలన్నీ మనకు ప్రకృతి ఇచ్చిన ఆస్తి. సో ఇలాంటి ప్లేసెస్లో ప్లాస్టిక్ వేయడం, చెత్త చేయడం చేయకూడదు. ఎందుకంటే వీటిని కాపాడుకోవాల్సింది కూడా మనమే. నా సలహా ఏమిటంటే వీకెండ్స్లో ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటేనే మంచిది. లేదంటే ఇక్కడ ఇంత నిర్మానుష్యంగా ఉండడంతో కొంచెం డేంజరస్గా కూడా అనిపిస్తుంది. అలాగే కొండపై నుండి పడిన ఈ రాళ్ళు చూడండి. ఇలా జారి పడిన రాళ్ళు మనకి ఇక్కడ ఎక్కువగానే కనిపిస్తాయి. సో వర్షాల సమయంలో మాత్రం ఇక్కడికి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. కొండ సగం ఎక్కిన తర్వాత వ్యూ అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. బహుశా అవే బూడిద చెరువు అనుకుంటా. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. జై హనుమాన్. ఇదే తినేస్తుంది మొత్తం. దానికి వేయకమ్మా, అది చూడ ఇదే తినేస్తుంది మొత్తం. నేను అయిపోయినాయా?
అవే కారెక్కి చూడు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కోతులు ఆహారం కోసం ఎదురు చూస్తున్నాయి, కానీ ఈ రౌడీ కోతి మాత్రం వేటికే అందకుండా అదే లాగేసుకుని తినేస్తుంది. ఫైనల్లీ మనం కొండపైకి వచ్చేసామండి. ఇక్కడే మన వెహికల్స్ పార్క్ చేసుకోవాలి. ఇక్కడ చాలా రకాల సీతాకోక చిలుకలు కనిపిస్తాయి. మా వాడు వాటిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కొండపల్లి కోటకు చేరుకోగానే ముందుగా మనకు ఈ కొలను స్వాగతం పలుకుతుంది. ఎంట్రన్స్లో టికెట్ తీసుకుని లోపలికి వచ్చేసామండి. ఇక్కడ స్టార్టింగ్లోనే షరీఫ్ హజ్రత్ గారి దర్గా ఉంటుంది. చూడండి కోట ఎంట్రన్స్ ఎంత గంభీరంగా ఉందో. ఇక మనం లేట్ చేయకూడదు, లోపలికి వెళ్ళి అన్నీ చూసొద్దాం రండి. ఈ కోటలోకి వెళ్ళగానే మనకు ఈ కొండపల్లి కోట నమూనా, ఈ కోటను నిర్మించిన ప్రోలయ వేమారెడ్డి దగ్గర నుండి ఎంతో మంది చేతులు మారిన రాజుల పాలన వివరాలను చాలా క్లియర్గా పెద్ద పెద్ద ప్రింట్ కాపీల ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అసలు ఈ కొండపల్లి కోటకు సంబంధించిన చరిత్రను చూసినట్లయితే 10వ శతాబ్దంలో చాళుక్యులకు ముఖ్య పరిపాలనా కేంద్రంగా, ఆ తరువాత 14వ శతాబ్దంలో ముసునూరి రాజుల కాలంలో ఈ కోట బలోత్పేతంగా మారిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ముసునూరి ప్రోలయ అనే రాజు ఢిల్లీ సుల్తానులను తరిమికొట్టి ఈ రాజ్యాన్ని సురక్షితంగా శత్రు దుర్భేద్యంగా మలిచే ప్రయత్నంలో ఈ రాజ్యాన్ని కొండపల్లి కోటనైతే నిర్మించారని చెబుతూ ఉంటారు. ఈ కోట నిర్మాణం ప్రోలయ వారసుడైన కాపయ్య కాలంలో పూర్తయిందని చెబుతుంటారు. ఈ కాపయ్య ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి గుంటూరు జిల్లాలోని కొల్లూరులో శాసనం చేయించారంట. తరువాత కాలంలో ఒడిశా రాజులు, కుతుబ్ షాహీ రాజులు, విజయనగర రాజులు, గోల్కొండ సుల్తానులు, నిజాం రాజులు, బ్రిటిష్ వారు ఇలా చేతులు మారుతూ చివరిగా 1962 నుండి ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ ఆధ్వర్యంలోకి అయితే వచ్చింది. శిథిలావస్థలో ఉన్న ఈ కోటను పునరుద్ధరించి పురావస్తు శాఖ పర్యాటక కేంద్రంగా మార్చడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ విగ్రహాలు 2016లో చేపట్టిన కొండపల్లి కిల్లా అభివృద్ధి పనుల్లో భాగంగా బయటపడ్డాయంట. ఈ విగ్రహాలు ముసునూరి కమ్మరాజు, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటివిగా గుర్తించారు. ఇక్కడ ఈ దేవతా విగ్రహాలతో పాటు ఆలయ స్తంభాలు, ద్వారపాలకుల స్తంభాలు కూడా ఒక వెలుగు చూశాయి. ఇక్కడి స్థానిక కళాకారుల చేతులు చేసే అద్భుతాలే ఈ కొండపల్లి బొమ్మలు. ఈ క్రాఫ్టింగ్ కళ 400 ఏళ్ల వారి పూర్వీకుల పురాతన సంప్రదాయం. శివుని అనుగ్రహంతో పుట్టిన కళలు మరియు చేతి పనులను తన తపస్సు కారణంగా సొంతం చేసుకున్న ముక్త ఋషి అనే ఋషి వీరి పూర్వీకుల మూల పురుషుడు అని నమ్ముతారు. వీరు ఎంత శ్రద్ధగా ఈ బొమ్మలను తయారు చేస్తారంటే, ఒక బొమ్మ తయారు చేయడానికి ఎంత సమయం అయితే పడుతుందో రెండో బొమ్మ చేయడానికి కూడా అంతే సమయాన్ని, శ్రమని ఊర్చి నైపుణ్యంతో తయారు చేస్తారంట. ఈ గ్యాలరీలోనన్నీ చూసుకుని లోపలికి వస్తే ఇదండి ఢిల్లీ సుల్తానును తరిమి కొట్టి ఈ దేశాన్ని పరాయి పాలన నుండి విముక్తి చేసిన మునుసూరి ప్రోలయ రాజ్యాన్ని సుభిక్షంగా శత్రు దుర్భేద్యంగా మలిచే ప్రయత్నంలో ఈ త్రిలింగ దేశంలో అనేక కోటల నిర్మాణాలు చేపట్టారు. అందులో భాగంగా నిర్మించిన బలమైన కోటే ఈ కొండపల్లి కోట. ఈ కోటను మొత్తం మన తరువాత వీడియోలో చూద్దాం. వీడియో లెంత్ని దృష్టిలో పెట్టుకుని వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మన తరువాత వీడియోలో కోటను, ఆ కోట లోపల ఉన్న జైళ్లను, అద్భుతమైన నిర్మాణాలను మనం తెలుసుకుందాం. జై హింద్.